చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రెస్ మీట్. చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కౌంటర్ కి పలువురు బదిలిస్తూ పాలమూరు యూనివర్సిటీకి నిధులు, జాతీయ రహదారులు, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ కు అత్యధిక నిధులు, తనకు వస్తున్న సంవత్సరానికి 5 కోట్ల నిధులకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇస్తూ అదనంగా కేంద్ర మంత్రుల ద్వారా పాలమూరు అధికార పార్టీ 6 మంది ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తుంటే మీకు కనబడడం లేదా? గతంలో పార్లమెంటు మెంబర్లకు భిన్నంగా అన్ని అసెంబ్లీలో పర్యటన చేస్తూ అందరి సహాయ సహకారాలతో ఈ పార్లమెంటును అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో ఉన్నటువంటి నాయకురాలు డికే అరుణమ్మపై విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గుజ్జుల రాము, జట్టెం కృష్ణయ్య, పి సురేందర్, లంకాల రవి, దేవన్న, మహేందర్ యాదవ్, నవీన్ కుమార్, వినోద్, సత్తి, సతీష్, శంకర్, దినేష్, బాలరాజు, వడ్డి మాసన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వీధి లైట్లు, మన శ్మశాన వాటిక, ఆఖరికి ట్రాక్టర్కి, పల్లె ప్రకృతి వనం, వన సంరక్షణ ఇవల్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. ఇంకోటి మన కస్తూర్బాల పిఎంసీ కింద కూడా మనకు 65 లక్షలు మంజూరైనవి. నమస్కారం. నిన్న చిన్న చింతకుంటలో కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అరుణమ్మ అసత్య ప్రచారాలు మానండి. మీరు సెంట్రల్కి వెళ్ళి ఏమేమి తెచ్చిండ్రో మొత్తం మేమే కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుందని అన్నారు. కాకపోతే ఏమేమి చేసిందో మేము కూడా ఇప్పుడు రుజువులతో సహా చూపిస్తాం. ఒకటి, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సర్వశిక్ష అభియాన్ కింద ఉన్న గదులు మన సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. 2, ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి వచ్చినవే. ఇవి కూడా మన ప్రధానమంత్రి గారి నుండి వచ్చిన నిధుల నుంటే ల్యాబ్ కానీ రోగులకు కానీ మెరుగైన వైద్యం మన ప్రధానమంత్రి ద్వారానే అందుతుంది. 3, రైతు వేదిక కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే నిధులు వస్తున్నాయి. 95 లక్షలతోన ప్రధానమంత్రి సడక్ యోజన చిన్న చింతకుంట నుండి ఉంద్యాల వరకు బీటీ రోడ్డు, అది కేంద్ర ప్రభుత్వమే నిర్మించింది. దాని గురించి కూడా తెలుసుకోండి మీరు ఒకసారి. చిన్న చింతకుంటకు వచ్చిన సబ్స్టేషన్ కూడా కేంద్ర ప్రభుత్వందే, దాని గురించి కూడా తెలుసుకోండి. ఇవన్నీ అవగాహన లేకుండా కేంద్రం ఏమిస్తుంది అన్నీ మేమిస్తున్నామని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఏదో నేను ఉద్ధరించి ఈడ చిన్న చింతకుంట మండలాల్లో నేను సర్పంచ్ను కావాలనో ఒక ఎంపీడీసీని కావాలనో ఏదో ప్రజలని ఇచ్చేస్తూ మొత్తం మేమే ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోయింది. మీరు చెప్పిన అసత్య ప్రచారాలు, మీరు చెప్పిన గ్యారెంటీలు సరిగా అమలు కావట్లేదు. మీరు చేస్తున్నటువంటి గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీ ఫ్రీగా నడవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అది మీరు రేవంత్ రెడ్డికి అదే మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీటింగ్ మాదిరిగా పెట్టి మీరు మనం చేస్తున్నటువంటి గ్యారెంటీలలో ఏమేమి అమలు చేస్తున్నాం అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానికి ఎంత డెవలప్, ఎంత అభివృద్ధి దిశలో చెందుతుందో అది తెలుసుకోవాలి. ఇంకొకటి, నీవు కేంద్రం నిధులు ఏమొస్తున్నాయని చెప్పి ప్రశ్నించను. కేంద్రం నిధులు వచ్చే దాంట్లో మేము చెప్తాము, విని తెలుసుకోండి. ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి మున్సిపాలిటీలో కానీ, ప్రతి జిల్లాలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ మనము ట్యాక్స్ ఎంత చెల్లిస్తే దానికి అదనంగా ఇంకా ఒక రెట్టింపు ఎక్కువనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇక్కడ మనకి అధికారంలో బీజేపీ పార్టీ లేదు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు డెవలప్ కావాలి, తెలంగాణ యువకులు డెవలప్ కావాలి అని చెప్పి ఆయన నిధులు ఎక్కువ అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికి నిధులు ఎక్కువ కేటాయిస్తున్నాడు. ఆ నిధులలో ఇదే చింతకుంటకి తీసుకోండి. జెడ్పీహెచ్ఎస్ చిన్న చింతకుంట సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులే. తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వ హాస్పిటల్ దవాఖాన ఉంది. అక్కడ ఉన్నటువంటి బెడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రోగులకి మంచి వైద్యం, దాంతోపాటు మందులు తక్కువ ఔషధ. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, సబ్సిడీ కింద మొత్తం అక్కడక్కడ కేంద్ర ఔషధ నిర్మాణం కేంద్రం అని చెప్పి ఓ బోర్డు పెట్టి మందులు కూడా తక్కువ రేటుకి ఇస్తుంది ఔషధాలను. అది కూడా మీరు కేంద్రానికి వెళ్ళి వస్తుంది కాబట్టి చెప్తున్నాము. అది కూడా మీకు తెలుసుకోకుంటే తెలుసుకోండి. తర్వాత అంగన్వాడీ కేంద్రం
అంగన్వాడీ కేంద్రం నిధులు, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఫుడ్ కానీ గుడ్లు కానీ ప్రతిదీ ఏది నిత్యావసర సరుకులు ఏది ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం నిధులకించి వస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీకి నిధులు, గ్రామ పంచాయతీ నిధులు మీరు ఐమాక్స్ లైట్లు మీరు వేస్తున్నామని మీరు తప్పెడగొట్టి చెప్పుకుంటున్నారు. నిన్న ఐమాక్స్ లైట్లు కానీ, డంపింగ్ యార్డులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ఇక్కడ జరిగేటువంటి ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో సీసీ రోడ్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు కేంద్రంకి వెళ్ళి వస్తున్నాయని చెప్పి మీరు దాని గురించి తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఈ ఎన్ఆర్జీఎస్ కింద హై స్కూల్ ఐమాక్స్ లైట్స్ ఇది ఇక్కడ కేంద్ర నిధులకేంచి వస్తున్నటువంటి ఇదొకటి. తర్వాత గ్రామంలో వేసినటువంటి ఐమాక్స్ లైట్లు కూడా కేంద్ర నిధులకేంచి వస్తున్నవి. అది కూడా దానిపైన మీరు మీ ఎమ్మెల్యే గారిని కానీ మీరు కానీ మీ రేవంత్ రెడ్డిని కానీ ప్రతిదీ అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. రేషన్ బియ్యం అన్నావు, రేషన్ బియ్యం కింద రేషన్ బియ్యం తీసుకునేటప్పుడు రేషన్ బియ్యం వేసుకున్న తర్వాత మీకు ఒక స్లిప్ వస్తుంది, దాని మీదనే ఉంటుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం అని చెప్పి. ఇది కూడా మేము వేస్తున్నామని చెప్పుకుంటారు. మీరు ఇస్తుంటే అంటే మళ్ళీ మీ రాష్ట్ర ప్రభుత్వం పేరెందుకు లేదు దీనిపైన? ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ